హాయ్ ఎవ్రీవన్, తమిళనాడు చూసి అర్థమైంది కదా. ఈ రోజు అయితే మా హైరమ్మది చెవులు అయితే కుట్టిస్తున్నాము 2 ఇయర్స్ తర్వాత. ఇంకా హైరమ్మ బర్త్డే కూడా దగ్గర వచ్చేస్తుంది. ఇక మంచి రోజు చూసి చెవులు అయితే కుట్టిద్దాం అనేసి మా అక్క అన్నది అయితే చెప్పడానికి వచ్చింది. నేనైతే సింపుల్ గా ఇలా రెడీ అయిపోయాను. ఇక మా అక్క వాళ్ళు ఉన్నారా లేదా అనేసి చూస్తున్నాను ఇంటి సైడ్. ఇక మా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు. నాకు కొంచెం లేట్ అయిపోయింది, కొంచెం ఇంట్లో వర్క్ ఉండే. ఇక బయట చూస్తే వర్షం పడుతుంది. ఇక మా ఏరియా సైడ్ అయితే అవసరం లేరు, ఇక కొంచెం దూరంలో అయితే ఉన్నారు కాబట్టి కార్ లో అయితే బయలుదేరాము. అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మా ఏరియా సైడ్ మార్వాడిస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, అవసరాలు కొంచెం తక్కువ ఉంటారు. అవసరాలు ఉంటారేమో అనేసి ఇంట్లో పిలిపించుకొని మంచిగా కుట్టిద్దాం అనేసి మా అక్క అనుకుంది కొంచెం గ్రాండ్ గా. మా టోన్ అయితే నా పక్కనే కూర్చుండో హాయ్ చెప్పమంటే ఎలా చెప్తుండో చూడండి. మా హైరమ్మకి అయితే 2 ఇయర్స్ తర్వాత అయితే చెవులు అయితే కుట్టిస్తున్నాము. అయితే 3 ఇయర్స్ తర్వాత అయితే కుట్టించాము. మాస్త ఏడ్చింది మా మిన్ను కూడా. ఆ వీడియో ఇప్పటికీ ఉంది. చిన్నప్పుడే తెలిసి తెలియని వయసులో చెవులు అయితే కుట్టిస్తారు, ఒక తీపి జ్ఞాపకం లాగా ఉంటది. మా అక్క అయితే ఇక్కడ టెన్షన్ పడుతుంది, అసలు ఉన్నారా అవసరాలు కుడతారా చెవులు అనేసి. బంగారు కమ్మలతో చెవులు కుట్టిస్తేనే చాలా బాగుంటది అనేసి మా అక్క అభిప్రాయం. మా ఏరియా సైడ్ అయితే కొన్ని చోట్ల అడిగితే గన్ షాటే చేస్తామనేసి అన్నారు. అలా వద్దు, బంగారు కమ్మలతోనే మంచిగా కుట్టిద్దామనేసి మా అక్క అనుకుంది. అందుకనేసి ఇక దూరమైనా వెళ్తున్నాము. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే. బయట చూస్తున్నారు కదా, వెదర్ అయితే కూల్ గా ఉంది. ఊకూకి కుట్టియం కదా, ఫస్ట్ టైం మంచిగా కుట్టియాలనేసి అనుకుంటున్నాము. ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో పెట్టగానే చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు, లైక్ అయితే కొడతలేరు. కావాలనే కొడతలేరు లేకపోతే మర్చిపోతున్నారు నాకు తెలియదు, కానీ మీరు లైక్ కొడితే నా ఛానల్ ఇంకా ముందుకెళ్తది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక సపోర్ట్ చేయండి అనేసి కోరుకుంటున్నాను. పిల్లలు ఏడుస్తారనేసి చెవులు కుట్టియడం ఆపేయం కదా. చిన్న పిల్లలు ఏడిస్తే మనకే బాధేస్తుంది, కానీ కొద్ది నిమిషాలు బాధ జీవితాంతం అందమైన జ్ఞాపకం. ఇక హైరమ్మకి ఇప్పుడేం తెలియదు, కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఈ వీడియో చూసి. ఇంత ప్రేమతో నా చెవులు కుట్టించారా అనేసి గుర్తొస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మెమొరీ లాగా పిల్లలకి ఇవ్వాలనేసి ఇప్పుడైతే నవ్వుతూ ఉంది. ఇక కొద్దిసేపు అయినాక ఏడుస్తదేమో అని అనుకుంటున్నాను, కానీ ఏ మాటకి ఆ మాట. మన సాంప్రదాయాలు ఎంత గొప్పదో కదా, సందర్భంలోనే తెలుస్తుంది. మేన్న మామ ఒడిలో కూర్చోబెట్టి చెవులు కుట్టియడం అంటే, చెవులు కుట్టియడం ఒక బాధ్యత కాదు, ప్రేమ ఆప్యాయత మధురమైన జ్ఞాపకాలు నిండు ఉంటది కదా. ఇక్కడ కార్ లో మేమందరం కూర్చున్నాము, హైరమ్మ కనిపిస్తలేదనేసి అనుకుంటున్నారు కదా. మా తాతయ్య మేన మామతోనైతే ముందుకు వెళ్ళిపోయింది మా హైరమ్మ. కూర్చోనట్టు హైరు 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 బై. ఇప్పుడు ఏడుస్తుంది. బాయ్. హైరు ఏ హైరు ఫస్ట్ డ్రెస్ కొంచెం ఇష్ట నీ ఫోన్ లా, నా ఫోన్ తీయలేని తీసుకున్నా. कमल से कमल अंदर मोगा पिల్లలే అంటారు ఆయనకి. స్వరాజ్ स्वराज का हां ई खाचू करे केले खाना राखन एकच करालो एक भाटा नान गॅस आ रिपीट చేసి స్టార్ट
చూసారు కదా మా హైరమ్మ అయితే చెవులు అయితే కుట్టించుకుంది. ఇక కొద్దిసేపు ఏడ్చింది. ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇక అన్నం వండేసి దాని మీద ఉన్న కొంచెం వాటర్ లాగా గంజి లాగా ఉంటది కదా, అదే మా పెద్దమ్మ అయితే అప్లై చేస్తుంది. ఇక షీమ్ పట్టకుండా కొంచెం పుండు లాగా అయిపోతూ ఉంటది కదా కొంతమందికి, అలా కాకుండా ఆ పుంగు లాగా ఉంటది కదా అదైతే అప్లై చేసింది. ఆయిల్ కూడా అప్లై చేయొచ్చు. ఇలా పెట్టడం వల్ల పుండు వాపు కొంచెం నొప్పి లేయడం తగ్గుతుంది, అందుకనేసి అప్లై చేస్తూ ఉంటారు. మా హైరమ్మకు వాళ్ళ అమ్మమ్మ కేర్ అయితే చేస్తుంది. ఇక్కడ మా అక్క అయితే వెనకాల ఏదో పని ఉందనేసి ఉండిపోయింది. అయితే మా హైరమ్మ అచ్చం ఆడపిల్ల లాగానే కనిపిస్తుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు చూసారు కదా, చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.